లిటరలీ చాలా డేస్ అయిపోయింది మంచిగా వీకెండ్ ఎంజాయ్ చేసి. అందుకే సండే మార్నింగ్ లేవగానే అందరినీ తీసుకొని కోనాపురం దగ్గరికి అయితే బయలుదేరిపోయాను నేను. ఇక్కడైతే ప్లేస్ నాకు చాలా ఇష్టము, చాలాసార్లు వచ్చాము మేము. అయినప్పటికీ అస్సలు బోర్ కొట్టదు, చాలా తక్కువ వాటర్ ఉంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు, అంతకుముందు వచ్చినప్పుడు అయితే చాలా ఎక్కువ వాటర్ ఉంది. బోటింగ్ కూడా చేసాము. మాకే కాదు, బ్రూనో కూడా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము. ఈ ప్లేస్కి తీసుకొచ్చిన ప్రతిసారి వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. వాడు ఎంజాయ్మెంట్ చూస్తుంటేనే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. తర్వాత మా చెల్లెలు ఫోర్స్ చేసి మరి నా దగ్గర డ్యాన్స్ చేపిద్దామని ట్రై చేసింది, కానీ ఇన్స్టెంట్గా నేను డ్రాప్ అయిపోయాను. నాకైతే డ్యాన్స్ అస్సలు రాదు. ఇక్కడ మా వాళ్ళు ఎవరి రాయి ఎంత స్పీడ్ పోతుందని ఒక మంచి కాంపిటీషన్ కూడా పెట్టుకున్నారు. అలా మేము ఒక 2 అవర్స్ అయితే అక్కడే టైం స్పెండ్ చేసాము. మైండ్ మొత్తం రిఫ్రెష్ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది ఫ్యామిలీతో. ఇక అంత మంచి ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఫొటోస్ తీసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందుకే కొన్ని ఫొటోస్ కూడా తీసేసుకున్నాము. నిజం చెప్తున్నాను, ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. రాజంపేట నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అంతే. ఇక్కడ బ్రూనో ఏమో బుడదలో బాగా పరిగెట్టాడు. కాళ్ళు చూడండి వాడు ఎలా చేసుకున్నాడు. ఇక అందరూ కలిసి ఇంటికి బయలుదేరే ముందు మొత్తం వాడి కాళ్ళంతా క్లీన్ చేసేసారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగో స్నానం చేస్తాడులేండి. ఇక ఇష్టం లేకపోయినా అక్కడ నుంచి అయితే ఇంటికి బయలుదేరాము. మేము ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదు, అందుకే వచ్చే దారిలోనే ఒక డాబా దగ్గర ఆగాము. ఇక్కడైతే టిఫిన్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నాన్ వెజ్ టిఫిన్ సర్వ్ చేస్తున్నారు అక్కడ. దోశ అలాగే పూరి, చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం మేము. ఇక అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము. ఇది ఇవాళ వీడియో. బాయ్ గైస్.